హలో గైస్, ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డైలీ రొటీన్ అనమాట. డైలీ మార్నింగ్ ఇదే రొటీన్ ఉంటుంది. నాకు తెలిసి నా 8th క్లాస్ నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను ఇదే. యాపిల్, క్యారెట్, బీట్రూట్ అండ్ కీరా ఈ 4 అయితే కలిపి జ్యూస్ అయితే చేస్తారనమాట. అండ్ దాంతోపాటు యాపిల్ జ్యూస్ సపరేట్గా, పపాయ జ్యూస్ సపరేట్గా చేస్తారు. ఆ రెండు అయితే డాడీ తీసుకెళ్తారనమాట. అండ్ ఈ ఏబీసీ జ్యూస్ చేయడం ఎంత ఈజీయో తాగడం కూడా అంతే కష్టం అనమాట. ఇనీషియల్ డేస్లో తాగడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ అది తాగిన కొద్దీ అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. జనరల్గా మన స్కిన్లో కూడా చాలా చేంజెస్ వస్తాయన్నమాట ఈ జ్యూస్ తాగడం వల్ల. అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఈ జ్యూస్ తాగడం వల్ల. చిన్నప్పుడు అయితే చాలా ఏడ్చేవాళ్ళం ఈ జ్యూస్ తాగడానికి, కానీ ఇప్పుడు తాగి తాగి అలవాటు అయిపోయింది. ఇది చేయడం ఈజీ ఏం కాదు, ఈజీ అని చెప్పాను కానీ ఇది మిక్సీ చేసేసి దాన్ని ఇంకా ఆ పల్ప్ తీసేసి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా ఓపిక ఉండాలి చేయడానికి కూడా. లిటరల్లీ ఒక 20-30 మినిట్స్ దీనికే పడుతుంది. ఒక 5 మెంబర్స్ తాగాలంటే ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది అది తీసి పల్ప్ తీసుకుని తాగడం. కొంతమంది అయితే ఇందులో జింజర్ అండ్ ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకుని తాగుతారు. అలా కూడా బాగానే ఉంటుంది. స్టార్టింగ్లో అలా కూడా ట్రై చేసాం, కానీ ప్లెయిన్గా తాగితే ఇంకా బాగుంటుంది. అండ్ వీటితో పాటు అయితే ఈ 3 బాటిల్స్ డాడీ అనమాట. ఒకటి పపాయ జ్యూస్ అండ్ ఇంకొకటి వచ్చేసి యాపిల్ జ్యూస్ అనమాట. యాపిల్ జ్యూస్తో పాటు ఖచ్చితంగా బటర్ మిల్క్. ఈ 3 లంచ్ బాక్స్ పక్కా అయితే ఉండాలి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.